హాయ్ వర్స్ సందీపన్ రాయ్ భూమ్రే అండ్ విలాస్ భూమ్రే ఎవరు వీళ్ళు? హైదరాబాద్ సంస్థానికి సంబంధించి ఆ రోజు సలార్జంగ్ ఉన్నారు కదా, ఆయన వారసులు. ఈ సందీపన్ రావు భూమ్రే వచ్చేసరికి ఔరంగాబాద్, ప్రజెంట్ ఛత్రపతి సంభాజీ నగర్, దానికి ఎంపీగా ఉన్నాడు. అండ్ వాళ్ళ అబ్బాయి విలాస్ భూమ్రే వచ్చేసి లోకల్గా ఉన్న ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. వీళ్ళ దగ్గర 13 ఏళ్ళుగా జావేద్ రసూల్ అని చెప్పేసి ఓ వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తాడు. అతని జీతం 20,000. అకస్మాత్తుగా అతని పేరిట 150 కోట్ల ఆస్తి ఉంది. డ్రైవర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి దగ్గర 150 కోట్లు విలువైనటువంటి ఆస్తి ఉండటం ఏంటి? ఇమీడియట్గా కుబేర సినిమా గుర్తొచ్చింది అందరికీ. కుబేర సినిమా కూడా అంతే కదా, బెచ్చగని తీసుకోవడం, బినామీలు పెట్టడం, ఇంకా కథ అంతా తెలిసింది. ఇమీడియట్గా పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు. దెన్ జావేద్ రసూల్ పిలిపించారు డ్రైవర్ని. నువ్వేంటి 150 కోట్లకి అధిపతివేంటి, ఇంకా డ్రైవర్గా చేస్తున్నావేంటి అన్నారు. అయ్యా, ఎంపీ సారు, ఎమ్మెల్యే సారు నాకు 13 ఏళ్ళుగా తెలుసు. ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి, అంటే ఎంపీ కొడుకు ఎమ్మెల్యే, వాళ్ళిద్దరికి 13 ఏళ్ళుగా డ్రైవర్గా చేస్తూనే ఉన్నా. అవునండి, ఆ 3 ఎకరాల భూమి ఈ సంభాజీనగర్ నియర్ బై ఉన్నటువంటి రోడ్ సైడ్ ఉన్నటువంటి 3 ఎకరాల భూమి అంటే అది. సో ఎప్పుడో ఇచ్చారు నాకు, అది ఇప్పుడు రేట్ వచ్చింది. నాకు అది భూమి ఇచ్చారు కదా, ఇక దాంతో బతికేద్దాం, దానికి రేట్ వచ్చింది, అమ్ముకొని బాగుపడదాం, నాకు ఆలోచనలు ఏమీ లేవు. వాళ్ళు నాకు గిఫ్ట్గా ఇచ్చారు, తీసుకున్నా, నా పని నేను చేసుకుంటున్నా, నా పని డ్రైవింగ్ వాళ్ళ దగ్గర చేసుకుంటున్నా, భూమి వాళ్ళు ఇచ్చారు గిఫ్ట్గా, ఆస్తిగా ఉంది, అంతే అని చెప్పేసి అన్నాడు. బట్ పోలీసులు కానీ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా నమ్మట్లా. ఎందుకంటే వాళ్ళు శివసేన ఎంపీగా ఉన్నాడు. అఫ్ కోర్స్ ఎవరు ఎంపీగా ఉన్నా కానీ అంత ఖరీదైనటువంటి భూమిని డ్రైవర్ దగ్గర ఉండటం అంటే ఖచ్చితంగా బెనామీనే అతను. ఈ ఎంపీ కొడుకు ఎమ్మెల్యే ఎట్టి పట్ల కూడా కేసులు ఇరుక్కోకూడదు అన్నట్టు, లేదు వాళ్ళ పేరు ఇంత విలువైన భూమి కనుక ఉంటే తర్వాత లేనిపోయిన తలనొప్పులు వస్తాయి అన్నట్టు, ఇది ఇతని పేరు మీద పెట్టేస్తారని అంటున్నారు. మీరు చెప్పండి, అతను డ్రైవర్ చెప్తుంది ఏంటి, నాకు గిఫ్ట్ డీడ్ ఇచ్చారు అని. ఆ ఎంపీ కొడుకు ఎమ్మెల్యే కూడా ఏమంటున్నాడు, అసలు ఇందులోకి నన్ను మా నాన్న ఎందుకు లాగుతున్నారు, క్లియర్గా డాక్యుమెంట్లో ఉన్నాయి కదా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఉన్నాయి కదా, గిఫ్ట్ డీడ్ అది, ఇంకా దీనిలో వచ్చేసి మేము బినామీలకు అతను పెట్టేది ఏంటని చెప్పేసి అతను అంటాడు. సో మీరేమంటారు? ఈ ఇష్యూ బయటకు వచ్చాక అంత ఆశ్చర్యపోతున్నారు. 150 కోట్లు విలువైన భూమి ఏంటి, డ్రైవర్కి రాసి ఇవ్వటం ఏంటి అని. అంటే ఆ డ్రైవరు అది అమ్ముకోడు, తీసుకోడు, మనకి బినామీగా ఉంటే నమ్మకంతో ఇచ్చారా, లేదు ఒకవేళ ఆ డ్రైవరు ఏదన్నా ఊహించినటువంటి ఒక ఆపద నుంచి ఆ ఎంపీనో ఎమ్మెల్యేనో ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా కాపాడితే దాన్ని కృతజ్ఞతగా ఈ భూమి ఇచ్చి ఉంటారంటారా? కింద కామెంట్లో తెలియచేయండి.